కాబట్టి ఖచ్చితంగా ఏ కోణంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే పోయిందో 2024లో అక్కడే ఎతుక్కుంటున్నాడు. పోగొట్టుకున్న చోటే ఎత్తుక్కోవడం, పోగొన్న చోటనే తిరిగి సాధించడం, మొండిగా పోరాటం చేయడం, విశ్వాసాన్ని కలిగించడం, తన సహజత్వానికి భిన్నంగా డైరెక్ట్గా యాక్టివిటీలో పాల్గొంటున్నాడు, రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు కూడా మిగతా యాక్టివిటీ కన్నా దీంట్లో బాగా పాల్గొంటున్నారు. కారణం అంటే ప్రజల నుంచి స్పందన బాగా వస్తే పాల్గొనేలకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఈ సంతకాల సేకరణ ఇవన్నీ కూడా ఒక ప్రజా ఉద్యమంగా మారింది. అందువల్ల వైసీపీ వాళ్ళు ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా దీన్ని ఎఫెక్టివ్గా చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల ధరణ, ఆ తర్వాత ఈ గవర్నర్ గారికి ఎప్పుడంటే తర్వాత కోర్టుల వరకు పోయే వరకు ప్రభుత్వం పెట్టుకోకుండా ఈ విషయంలో విత్డ్రా చేసుకోవడం రాష్ట్రానికి మంచిది, తెలుగుదేశానికి కూడా రాజకీయంగా మంచిది. ఏమైనా ప్రధానమంత్రి గారిని కలిసే అవకాశం ఎంతవరకు కనిపిస్తా ఉంది సార్ ఈ అంశం పైన? ఖచ్చితంగా ప్రతి ఒక్క, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా 40% నిధులు ఇస్తున్నారు కదా. కాబట్టి ప్రధానమంత్రి, హోంమంత్రి, కేంద్రం, కోర్టులు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే ఎన్ని ఇళ్ళు తలుపు తట్టాలో అన్ని ఇళ్ళు తలుపు జగన్ తడతాడు. కాబట్టి ఆయన ప్రెస్టేజియస్గా తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు తీసుకున్న పెద్ద మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ఆపడం ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు. దానికోసం పోరాడతారు. సాధ్యం కాబట్టి అధికారంకి వచ్చిన వెంటనే మళ్ళీ తీసుకుంటామనే మెసేజ్ వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రభుత్వానికి కూడా మాలాంటి వాళ్ళు చెప్పేది, రాజకీయంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఈ విషయంలో ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం పోరాటం చెప్తున్నారు సెకండరీ. ప్రైమరీగా ప్రజల్లో కూడా ప్రాథమిక వైద్యం, ప్రాథమిక విద్య, అది ఇంకా మెడికల్ విద్య ప్రభుత్వ రంగంలో ఉంటే బాగుంటుందనే భావన ఇప్పటికి కూడా బలంగా ఉంది. అందుకని ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం కూడా రికగ్నైజ్ చేస్తే ప్రభుత్వానికి రాజకీయంగా మంచిది, సమాజానికి మంచిది. అది కాకపోతే రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది.